2024 ఎన్నికల్లో జై భీమ్రావ్ భారత్ పార్టీ కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాలు ఒక పార్లమెంటు స్థానంలో పోటీ చేయడం జరుగుతుందని జై భీమ్రావ్ భారత్ పార్టీ జిల్లా అధ్యక్షులు జగ్గారపు మల్లికార్జున పేర్కొన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో భీమ్రావ్ భారత్ పార్టీ జిల్లా అధ్యక్షులు జగ్గారపు మల్లికార్జున మాట్లాడారు. కాకినాడ స్మార్ట్ సిటీలో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రజలకు మెరుగైన పాలన రావాలంటే జై భీమ్రావ్ భారత పార్టీ అధికారంలోకి రావాలని పేర్కొన్నారు. కాకినాడ సిటీ తరపున న్యాయవాది గింజాల చక్రవర్తి పోటీ చేయడం జరుగుతుందని అన్నారు. కాకినాడ అభ్యర్థి చక్రవర్తి మాట్లాడుతూ కాకినాడ నగరంలో అవినీతి రహిత పాలన సాగించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు రోడ్లు, డ్రైన్తో పాటు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కోశాధికారి జి హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఇంత దారుణమైన పరిస్థితికి తీసుకువెళ్ళిన ఇదే వైఎస్ఆర్సీపీ, అదే విధంగా చంద్రబాబు నాయుడు టీడీపీ కావచ్చు, ఈ రెండిటికి ధీటుగా ఒక చదువుకున్న వ్యక్తులు, ఒక మంచి ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో మా అధ్యక్షుడు జడా శ్రావణ్ కుమార్ గారు కాకినాడ సిటీ నుండి ఒక న్యాయవాదిని, ప్రజల కోసం నిరంతరం పోరాడే ఒక మంచి వ్యక్తిని ఈరోజు ఎమ్మెల్యే సిటీ అభ్యర్థిగా నియమించడం జరిగింది. మిత్రులారా, మీరందరూ కూడా మన సిటీలో జరిగే, కాకినాడ సిటీలో జరిగే అనేక అక్రమాలు మీరు చూస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు బహిర్గతం చేయడానికి ఎలా ప్రయత్నం చేస్తూ ఉన్నారో అదేవిధంగా చక్రవర్తి కూడా ఈ రోజు నుండి మీ అందరితోటి కలిసి పోరాటానికి సిద్ధంగా ఉన్నాడని నేను భావిస్తూ ఉన్నాను. ఒక చదువుకున్న వ్యక్తి, ఇలాంటి వ్యక్తులు మన సొసైటీలోకి ఒక రాజకీయానికి ప్రక్షాళన చేయడానికి రాగలిగితే అది ఎంత మంచి మార్పు వెళ్తుందో, ప్రజాస్వామ్యం ఎంత మంచిగా బయటకు వెళ్తుందో మీ అందరికీ తెలుసు. కాబట్టి కాకినాడ సిటీని బాగు చేసుకునే ఉద్దేశంలో మా పాత్ర కూడా ఉండాలి. కాబట్టి మేము ఒక మంచి ఉద్దేశంతో రావటం జరిగింది రాజకీయాలు. మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని, గింజాల చక్రవర్తిని కూడా ఎప్పటికప్పుడు మీరు ఆయన చేసే పోరాటాలను, ఆయన చేసే మంచి పనులు కూడా ప్రజలకు తెలియజేస్తారని భావిస్తూ మా కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి గింజాల చక్రవర్తిని కూడా మాట్లాడాలనుకో. అనేక రకమైన ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. డ్రైనేజీ ప్రాబ్లం అయితే ఉంది, డంపింగ్ ప్రాబ్లం అయితే ఉంది, నిరుద్యోగ సమస్య ప్రాబ్లం అయితే ఉంది. వీటన్నిటితో కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మిత్రులారా, ప్రతి సంవత్సరం కూడా అనేక మంది విద్యార్థులు ఇంజనీరింగ్ అయితే ఉంది, డిగ్రీ అయితే ఉంది, పాస్ అయి బయటకు వస్తున్నారు. వారికి ఉద్యోగాలు లేక మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వలసపోవాల్సి వస్తుంది. మిత్రులారా, అదేవిధంగా ఆ చదువుకున్న నిరుద్యోగ యువతకి ఇక్కడే మనం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మన కాకినాడ మరింతగా డెవలప్ చేసుకుంటాం. మిత్రులారా, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అనేకమైనటువంటి ప్రాజెక్టులు తీసుకురావడం, అనేకమైన కంపెనీలు తీసుకురావడం జరిగితే మన కాకినాడ చాలా డెవలప్ అవుతుందని చెప్పేసి ఈరోజు ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, కావున ఏదైతే మా పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయో రాజ్యాంగ మేనిఫెస్టోగా మా మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోని అంతా కూడా ప్రజల్లోకి అందరికీ తీసుకువెళ్తాం. ప్రతి గడపను మేము టచ్ చేస్తాం. వారి యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా మేము ముందుకు సాగుతామని చెప్పేసి ఈ విధంగా మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, అదేవిధంగా మేము ఇప్పుడు 2024లోనే కాదు, 2029, 2034 కూడా పోటీగా ఉంటాం. ఎందుకంటే ఈ రోజు నుంచి కూడా మేము ప్రజల్లో తిరుగుతాం. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ తెలుసుకుని వాటిని ఏ విధంగా రెక్టిఫై చేస్తామో ఆ విధంగా మేము ముందుకు సాగుతామని తెలియజేస్తూ